దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, తమ్మిడిహట్టి నుంచి ఏడికి తెస్తామంటున్నారు? సుందిళ్ళ బ్యారేజ్కి తెస్తామంటున్నారు. నువ్వే ఏం చెప్తున్నావు? ఈ బ్యారేజీలన్నీ కూడా కూలిపోతాయి, ఇది టెక్నాలజీ బాగలేదు, ఇదంతా అవినీతి జరిగింది అంటున్నావు. మరి సుందిళ్ళ బ్యారేజ్కు నువ్వు నీళ్లు తెస్తున్నావు అంటే వెన్ సుందిళ్ళ బ్యారేజ్ ఇంటాక్ట్ దెన్ అన్నారం ఉన్నట్టే మేడిగడ్డ ఉన్నట్టే కదా. వాట్స్ ద ప్రాబ్లం? ఇదంతా నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. ఎప్పుడైతే సుందిళ్ళ బ్యారేజ్కు నీళ్లు తెస్తున్నావు అంటే సుందిళ్ళ బ్యారేజ్ వాడతావు, సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన లిఫ్ట్ను వాడి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తావు. మరి సుందిళ్ళ బ్యారేజ్ పనిచేసినప్పుడు, సుందిళ్ళ లిఫ్ట్ పనిచేసినప్పుడు అన్నారం మేడిగడ్డ కూడా పనిచేస్తాయి కదా. 3 బ్యారేజీలు అదే టెక్నాలజీతోనే అదే గోదావరి నది మీద కట్టినాం కదా. దెన్ దెర్ ఇస్ నో ఇష్యూ. అంటే నువ్వు చేస్తున్నదంతా రాజకీయము, రాద్ధాంతం తప్ప నువ్వే సమాధానం చెప్తున్నావు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ఇస్ పర్ఫెక్ట్, ఇంటాక్ట్, దే ఆర్ యూస్ఫుల్. విత్ ఎ స్మాల్ రిపేర్ వీ కెన్ యూజ్ మేడిగడ్డ. కొద్దిపాటి డబ్బులతో చేసే అవకాశం ఉండగా కేవలం ఫాల్స్ ప్రిస్టేజ్ తోని ఇప్పుడు మళ్ళీ 25,000 కోట్లు ఖర్చు పెట్టి సుంది లెక్క తెస్తున్నావు. వాట్ ఈస్ ద యూజ్? 25,000 కోట్లు పెడితే కూడా గదే 80 టీఎంసీలే వస్తాయి. నీకు ఆ 80 కూడా ఇప్పుడు ఆ 80తో పాటు ఇంకో 200 కలిపి 280 టీఎంసీలు మేడిగడ్డ నుంచి తీసుకోవచ్చు కదా. మరి 25,000 కోట్లు ఎందుకు దండగా చేస్తున్నావు? కాంట్రాక్ట్ల కోసం, పర్సెంటేజ్ల కోసం. థ్యాంక్ యూ. ఎస్ సార్, నా పేరు భుజందర్ సార్, మన తెలంగాణ రిపోర్టర్. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద ఒక బ్రెజిల్ మోడల్ను చూపించి ఇట్లాంటివి దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఎలక్షన్ కమిషన్నే పక్షపాతంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపణలు చేసినారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీ హిల్స్ లో కొత్త ఓట్లు నమోదైనాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ యాదవ్ తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయి ఎలక్షన్లో అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతుందా సార్? ఇంకో క్వశ్చన్ సార్, ఒకటి ఆన్సర్ చెప్పండి. ఒకటి చాలు. ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు, రాహుల్ గాంధీ అంతకంటే లేడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మరి బీహార్లో ఓటు చోరీ గురించి మాట్లాడితే తెలంగాణ ఓటు చోరీ గురించి నీ అభ్యర్థి తమ్మునికే 3 ఓట్లున్నాయి, దీని సంగతి ఏందని రేవంత్ని అడగాలనా వద్దా? ఎలక్షన్ కమిషన్కి ఎంత పారదర్శకత లేదో రాహుల్ గాంధీకి అంతకంటే లేదు. థ్యాంక్ యూ. రెండో క్వశ్చన్ ఏంటి? ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి సార్, ఈ విజిలెన్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసిందే, ఆ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆరోపిస్తున్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న విజిలెన్స్ అప్పటి బీఆర్ఎస్దే, ఆ రిపోర్ట్ను చూపించే మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఏ రోజు వేధింపులకు గురి చేయలే కదా. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోతూ పెట్టిన బకాయిలు చెల్లించినాం. 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా కలిపి 19,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఈ కాలేజీల్లో చదివేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుతారు. నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నువ్వు ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. నువ్వు దాని చెల్లింపులు చేయను. నువ్వు ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి మూసీకి 7,000 కోట్లతో టెండర్ పిలిచినావు, దానికి పేమెంట్ ఇస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. నీకు 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు? మేము 10 ఏళ్లుంటే ప్రతి సంవత్సరం 2,000 కోట్లు యావరేజ్ ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్ 2,000 కోట్లు ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా ఇవ్వలే. వాట్ ఇస్ ద ప్రాబ్లం? వెన్ బీఆర్ఎస్ ఈజ్ ఏబుల్ టు గివ్, వై నాట్ యూ? విజిలెన్స్ ఉన్న ఆ రోజు మేము ఎవరిని కడుపు మీద కొట్టలే, వెరిఫై చేసినాం, తప్పులుంటే సరి చేసుకోమన్నాం. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అడగగానే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళ భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నావు? డబ్బులు ఇవి ఫస్ట్. నువ్వు తప్పులుంటే చర్యలు తీసుకో. డబ్బులు ఎందుకు ఇస్తలేవు ఫీజు రియంబర్స్మెంట్? ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచిస్తారా? జూబ్లీ హిల్స్ లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీలకు పోకుండా ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అడగరా ఎందుకు పోతలేవు బిడ్డ కాలేజీ కంటే? రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అమ్మ, కాలేజ్ బంద్ పెట్టిందని అమ్మకు నాయనకు చెప్పాడా? పిల్లల చదువుల్ని ఇలా బేకారు చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఓటేస్తారా? ఎస్ మా. నా పేరు రాధా సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అమ్మా, సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ
ఎవరు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది